విద్యార్థులను చిన్న వయసులోనే వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే మహత్తరమైన కార్యక్రమం నిర్వహించింది ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్. హైదరాబాద్ వేదికగా గచ్చిబౌలిలోని జూనికార్న్ కాంక్లేవ్ జరిగింది. ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులలో వచ్చే ఆలోచనలకు అనుగుణంగా వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ వినూత్నమైన స్టార్టప్ ఐడియాలను నిపుణులు, ప్రముఖ వ్యాపారవేత్తల ముందు ప్రదర్శించారు. వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లు విద్యార్థులకు వారి ఐడియాలను ఎలా మెరుగుపరుచుకోవాలనో సలహాలిచ్చారు. గత ఏడాది ఏకంగా 40 మంది గ్రామీణ విద్యార్థులను పలు రంగాల్లో వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దినట్టు ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ఫౌండర్ జే చౌదరి తెలిపారు. ఈ ఏడాది మరో 70 మంది విద్యార్థులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాయన ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ఫౌండర్ జే చౌదరి తెలిపారు. రూరల్ పీపుల్ వాళ్ళు విలేజెస్ నుంచి పర్టికులర్గా టైర్ 3, టైర్ 4 టౌన్స్ కానీ విలేజెస్లో కానీ వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది. తర్వాత దే వాంట్ టు బికమ్ ఎంటర్ప్రినర్స్. కానీ వాళ్ళకి అక్కడ సపోర్ట్ సిస్టమ్ లేదు. ఎందుకంటే వాళ్ళందరూ అక్కడ నుంచి హైదరాబాద్ రావాలన్నా, బెంగళూరు పోవాలన్నా, ఢిల్లీకి పోవాలన్నా చాలా కష్టము. ఎందుకంటే వాళ్ళు బేతనం ఒకటి, తర్వాత వాళ్ళకి మెంటర్షిప్ కూడా లేదు. అందుకని ఇన్స్టెడ్ ఆఫ్ దే కమింగ్ హియర్, వీ వాంట్ టు గో దేర్ అండ్ మెంటర్ దెమ్, సీ దట్ దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ జర్నీ. సో ఆ ముఖ్య ఉద్దేశంతో జూనియర్ యూనికార్న్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. ఇది 1 year క్రితం స్టార్ట్ చేసాము. ఈ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ కోహోర్ట్లో 4 స్టేట్స్ నుంచి, అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అండ్ ఒరిస్సా, ఈ 4 స్టేట్ల నుంచి 40 మందిని సెలెక్ట్ చేసాము. అంతా రూరల్, పూరెస్ట్ అది పూర్ పీపుల్. అందులో చాలామంది సింగిల్ పేరెంట్స్ అండ్ నో పేరెంట్స్. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి మా జూనికార్న్ కాంపిటీషన్ ద్వారా అందరినీ అమెరికాకి తీసుకెళ్ళాము. అక్కడ అమెరికాలో వాళ్ళంతా వాళ్ళ ఐడియా ఏంటి, వాళ్ళ ఎంత ఫండింగ్ కావాలా అని పిచ్ చేస్తే చాలామందికి ఫండింగ్ దొరికింది. చాలామంది మెంటర్షిప్ కూడా ఇచ్చారు. కొన్ని అయితే 4-5 స్టార్టప్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి.